ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికల సమరం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి కుటుంబం కేంద్రంగా మారిపోయింది. అభివృద్ధి, సంక్షేమం, తాము ప్రజలకు చేయబోయే పనుల గురించి ప్రచారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కలహాలు, వివేకానందరెడ్డి హత్య, వాటి చుట్టూనే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఒక పక్క తెలుగుదేశం, జనసేన కూటమి, జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు, మరోపక్క జగన్ అనుచరులు అంతా కూడా ఈ కుటుంబ రాజకీయాలపైనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. చివరకు సిబిఐ చేయాల్సిన దర్యాప్తు కూడా వీరే చేసేసి దోషులను, శిక్షలను కూడా ఖరారు చేస్తున్నారు. దాదాపు 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మరే అంశమూ లేనట్టు ఒక హత్య, దాని చుట్టూ అల్లుకున్న వివాదాల చుట్టూనే ఎన్నికల ప్రచారం జరుగుతున్నది. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం జగన్మోహన్ రెడ్డి బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగితే ఇప్పుడు ఈ ఎన్నికల్లో దాన్ని ప్రధాన ఎజెండా చేశారు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు వివేక హత్య జరిగింది. ఆ ఎన్నికల సందర్భంలో జగన్ కుటుంబం ఒకటిగానే ఉన్నది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల క్రమంలో షర్మిల, బాబాయి కుటుంబం జగన్కు దూరమయ్యారు. తెలంగాణ ఎన్నికలకు ముందు వరకు తెలంగాణలో పార్టీ నడిపించిన షర్మిల సరిగ్గా ఎన్నికలు ముంచుకొచ్చేసరికి తెలంగాణలో పార్టీని మూసేసి ఆంధ్రాకు వచ్చి కాంగ్రెస్లో చేరారు. అక్కడి నుంచి అన్న జగన్పై తీవ్రంగా ఆరోపణలు చేయడం ప్రారంభించారు. ఆమెకు తోడు వివేకా కూతురు సునీత కూడా జగన్కు వ్యతిరేకంగా కత్తి దూశారు. ఈ పరిణామాలను తెలుగుదేశం పార్టీ తనకు అనుకూలంగా మలుచుకొని వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ వచ్చింది. వాస్తవానికి వివేకానందరెడ్డి హత్య అనేది ఎన్నికల్లో ప్రధాన ఎజెండా చేయదగిన అంశమా? అది ప్రజలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతవరకు సబబైన అంశం అంటే చెప్పలేం. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్పై వ్యతిరేకత పెంచాలంటే ఇంతకంటే పెద్ద అంశం ప్రత్యర్థి పార్టీలకు లభించలేదనే చెప్పాలి. నిజానికి ఈ హత్య ఒక కుటుంబానికి పరిమితమైంది. ఆ ఇంట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించినది. మొత్తం రాష్ట్ర ప్రయోజనాలకు దీనికి సంబంధమేమిటి? ఒక ఇంటికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను రాష్ట్ర ప్రజలందరూ తమకు సంబంధించినదిగా పరిగణలోకి తీసుకుంటారా అంటే జవాబైతే దొరకదు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం మాత్రం వివేకానంద హత్య ఉదంతాన్ని ఎంత లోతుగా ప్రజల మనసులో నాటగలిగితే తమకు అంత మేలు అవుతుందని భావిస్తున్నది. ఈ విషయంలో తెలుగుదేశం, కాంగ్రెస్ రెండూ కూడా కలిసి నడుస్తున్నాయి. కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న షర్మిలపై టీడీపీ కూటమి పోటీ చేయడం లేదు. ఈ క్రమంలోనే వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననాలు హద్దులు మీరిపోతున్నాయి. పులివెందులలో నామినేషన్ వేసిన సందర్భంగా జగన్ చెల్లెలి చీరపై చేసిన వ్యాఖ్య తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాష్ట్రం వేడెక్కింది. తాజాగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి బూతులు తిడుతున్నారంటూ ఒక ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడు జగన్, భారతిరెడ్డిపై జగన్ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు.